నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక లెజెండ్ పర్సన్ ఉన్నారు. సో ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక యాక్టర్, ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్, మల్టీ టాలెంటెడ్. ఆయన మనందరికీ ఎంతో సుపరిచితులు. సో ఆయనే కేవి ప్రదీప్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే తల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, టైం ఇచ్చి. మన ఛానల్కి మన ఛానలే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత కామ్ అండ్ కూల్ పర్సన్ నా ముందున్నారు. ఎలా సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇంత కామ్ అండ్ కూల్గా, పాజిటివ్గా? అంటే ఒకటి, మీరు నాకు టైం అడిగినప్పుడు నా దగ్గర 2 చాయిసెస్ ఉంటాయి, వస్తాను రాను. అవును, వస్తాను అన్న తర్వాత ఎప్పుడు అని ప్రశ్న వస్తుంది. ఈ రోజు ఈ టైంకి మీరు వస్తారు, లేదా నేను వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు ఈ సమయాన్ని నేను మీకు అమ్మేసినప్పుడు అది నాది కాదు కదా, దీని గురించి ఆలోచించడం ఎందుకు. నెంబర్ 2, ఇలా మీతో మాట్లాడటం, మీ ద్వారా కెమెరాతో మాట్లాడటం, వందల వేల లక్షల మందికి రీచ్ అవటం నాకు ఇష్టం కదా. దీనికి ఎందుకు ఫోజు కొట్టాలి? మనకి ఇష్టమైతే కదా యాక్టింగ్లోకి వస్తాం, మనకి ఇష్టమైతే కదా మోటివేషనల్ స్పీకింగ్. నాకు ఇష్టమైన పని నేను చేస్తూ 10 మంది మెచ్చే పని అని తెలిసి అది నేను చేస్తూ దీన్ని ఫోజు కొట్టడం ఎందుకు? హ్యాపీగా ఆనందంగా ఉంటాయి సార్. అంటే అందరూ అడిగేదే, నేను కూడా మా ఛానల్ నుంచి, మా ఛానల్లో కూడా ఉండాలి కాబట్టి అడుగుతున్నాను. సో షార్ట్ అండ్ స్వీట్, మీకు అడగడం ఇష్టం ఉండదు నాకు తెలుసు. ఒక్కసారి మీ స్టోరీ ఏందమ్మా. ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో అమ్మా నాన్నలు అంటే ఒక డ్రీమ్ చైల్డ్హుడ్ నాది. మామూలుగా ఎవరికైనా కష్టాలు ఉన్నాయి, నాన్నిట్ట అమ్మిట్ట చదివిట్ట ఫెయిల్ ఇట్ట అని చెప్పే యాక్టర్లు వేరే వాళ్ళు వందల మంది ఉంటారు. నాకు ఒక డ్రీమ్ బాల్యం. అమ్మ నాన్న 5 అన్నదమ్ములు అందరం కలిసి ఉండటం, అమ్మ రోజు అన్నం వండి పెట్టడం, ముద్దలు కలిపి పెట్టడం, నాన్నకు సైకిల్ మీద తీసుకుని డ్రామా పుస్తకం చదువుకోరా అని చెప్పే తండ్రి కాదు, డ్రామా రిహార్సల్ చదవరా అని చెప్పే తండ్రి ఉండటం. మా నాన్నగారు పోయేటప్పటికి నాకు 60 ఏళ్ళు, ఆయనకి 90 ఏళ్ళు. నా 60 ఏళ్ల వయసులో ప్రతిరోజు మా నాన్న నాతోనే ఉన్నారు. అంతకంటే అదృష్టం ఉండదు. సో యాజ్ ఏ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ చైల్డ్హుడ్. ఈ నాటకాలు అవి చిన్నప్పటి నుంచి వేశానమ్మా. కట్ ద స్టోరీ స్టార్ట్ వేసినప్పుడు లాట్ ఆఫ్ ప్రైజెస్ వచ్చాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, డిబేట్లు మాట్లాడేవాడిని. ఉస్మానియా యూనివర్సిటీకి బోల్డ్ అని ప్రైజులు తెచ్చిపెట్టా, మా కాలేజీ బోల్డ్ అని ప్రైజులు తెచ్చిపెట్టా. జీవితం బ్రహ్మాండంగా సాగుతున్నప్పుడు జంజాల్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన వచ్చి నన్ను ఒక 1 ఫైన్ డే హీరోగా చేశారు. ఓ హీరోగా 3 సినిమాలు యాక్ట్ చేసి 3 సిల్వర్ జూబ్లీ అయ్యి, లేనప్పుడు జుట్టు ఉండేది కానీ అందంగా చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నారు సార్. తల్లి మీరు అన్నారు చాలు కానీ ఊరికే సరదాగా అంటున్నాను. సో ఆ టైం లోపల ఎందుకో నాకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ వచ్చి, డిస్సాటిస్ఫాక్షన్ అంటే రేపు అనే భయం కంటే నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అనే ఒక చిన్నపాటి ఆలోచన వచ్చి 3 సినిమాల తర్వాత నేను కొంతకాలం సబాటికల్ తీసుకుని నేను మళ్ళీ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. ఓకే. సిఏ అంటే 100% సిఏ కాదు, 80% సిఏ. ఇంటర్మీడియట్లో 2 గ్రూప్స్, సిఏలో ఇంటర్ ఉంటుంది, దాంట్లో 2 గ్రూప్స్. ఫైనల్లో ఒక గ్రూపు అయిపోయే టైంకి నాకు మళ్ళీ ఇంకొక టర్నింగ్ ఇన్ మై లైఫ్ వచ్చింది. అది తెలుగు టెలివిజన్. ఓకే. దూరదర్శన్లో సీరియల్లో తొలి హీరోగా యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అది కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితమై, అందులో ఫస్ట్ యాక్టర్గా అడిగితే ఫస్ట్ హీరో ఆఫ్ హైదరాబాద్ దూరదర్శన్ నేను. దెన్ అది కంప్లీట్ అయ్యే లోపల, దాని పేరు అనగనగా ఒక శోభ, ఆ సీరియల్ కంప్లీట్ అయ్యే లోపల నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ తెరిచి 25 ఏళ్లకే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు, రైటరు అన్ని ధరలో అయిపోయాను. ఓకే. ఓన్లీ తెలుగేనా సార్? ఓన్లీ తెలుగులోనే దూరదర్శన్ ఉండేది కదా. ఎలాంటి దూరదర్శన్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మిలియన్ వ్యూస్ అని మీరు అంటున్నారు కదా, అవి మామూలుగా ప్రతి దూరదర్శన్ది మిలియన్ వ్యూస్ ఉంటాయి. ఓకే. ఎంత 10 లక్షల మందే కదా ఒక మిలియన్ వ్యూస్ అంటే. ఒక టీవీ ముందర వందల వేల మంది కూర్చుని టీవీ పల్లెటూరులో ఒక టీవీ ముందు చూసే రోజు అదే కదా సార్. అది తప్ప ఇంకోటి లేదు. అటువంటి క్యాప్టివ్ ఎంటర్టైన్మెంట్లో వచ్చి అక్కడ నేను బతకడం కోసం నేర్చుకున్న విద్యలు ప్రొడ్యూసర్ అవటం, డైరెక్టర్ అవటం, యాక్టర్ అవటం, ఎడిటర్ అవటం, రైటర్ అవటం, స్టూడియో ఓనర్ అవటం, అప్పుడు ప్రతి పని మేమే నేర్చుకుని చేయటం మొదలుపెట్టాం. ఇలా చేస్తూ 2006 దాకా, అంటే 86 to 2006 స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ యాక్టర్, స్టార్ డైరెక్టర్. ప్రదీప్ గారు చేయని పని లేదు. అక్కినే నాగేశ్వరరావు సీరియల్ తీశారు. మురళీమోహన్ గారితో, కేఎస్ రామారావు గారితో కలిసి జెమినీ సినిమా క్విజ్ అనే ప్రోగ్రాం చేశాను. సాధన, సంధ్యారాగంలో శంకారం అనే టెలిఫిల్మ్స్ 14 నంది అవార్డ్స్ వచ్చినాయి. నేను సంగీతం శ్రీనివాసరావు గారు నా ఒకానొక సీరియల్ పెళ్లి పందిరికి సంగీతం వహించారు.
సంగీతం గారు సంగీతం వాయించారు, వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ధర్మరావు సుబ్రహ్మణ్యం, ఇట్లాంటి వాళ్ళు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, వీళ్ళందరూ మాటలు రాశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల గారు, తర్వాత సామవేదం గారు, చంద్రబోస్ గారు, ఇలాంటి వాళ్ళు పాటలు రాశారు మా సీరియల్స్కి. నేను చెయ్యని పని లేదు. 2006లో మళ్ళీ మనసులో ఒక పురుగు వచ్చి కొంతకాలం ఇది ఆపుదాం అనిపించి సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఒక 4 years వర్క్ చేశాను. ఓకే. అంటే సార్ ఇప్పుడు మంచి లైఫ్ మంచి సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇటు రావాలనిపించింది మీకు? సక్సెస్ అనేది నా పర్స్పెక్టివ్లో వేరే కదమ్మా. ఓకే. మీ పర్స్పెక్టివ్లో సక్సెస్ అంటే అవార్డు రావటం, ప్రేమలేఖలు రావటం, 100 మంది చప్పట్లు కొట్టడం. నా దృష్టిలో ఇవాళ కూడా సక్సెస్ అంటే నాకు ఆనందపరిచే విషయాన్ని నేను చేయటం, 10 మందికి ఆనందపరిచే విషయాన్ని నేను చేయగలగటం. సూపర్. సో నేను యాజ్ ఏ స్పీకర్ చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాను. ఇన్సిడెంటల్లీ ఇది మై 50th year యాజ్ ఎ స్పీకర్. అంటే నా 8th క్లాస్లో డిబేట్లు మాట్లాడడం, పబ్లిక్ స్పీకింగ్ అంటారు కదా, స్టేజ్ ఎక్కి మాట్లాడటం మొదలెడితే ఇవాళ దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నా. సుమారు 25 లక్షల మందిని ఎప్పటిదాకా కలవటం, మాట్లాడటం జరిగింది. ఎన్ని మిలియన్స్ మంది నా మాటలు విన్నారో తెలియదు. అయితే ఎందుకు మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తున్నా అంటే, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటే స్ట్రేట్ లైన్ లాగా బాగుండదు, ఈసీజీ లాగా ఉండాలి. అప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది. లేవాలి, ప్లేయర్స్ ఫాల్, ప్లేయర్స్ రేస్, ప్లేయర్స్ ప్లే, ప్లేయర్స్ విన్, ప్లేయర్స్ లూజ్, బట్ ప్లేయర్స్ కంటిన్యూ టు ప్లే. మన ప్రిన్సిపల్ అంతే. సో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను, హైట్స్ చూశాను, డెప్త్స్ చూశాను. నేను కోల్పోయింది నా మీద నాకున్న విశ్వాసం, నా మొహం మీద చెరగని చిరునవ్వు, ఉన్న దాంట్లో తృప్తిపడే ఆలోచన ఉండటం. నీలాంటి అమ్మాయి కనిపిస్తే భలే ఉందిరా అని ఏ రోజు అనుకోలే, నా బిడ్డలో ఉందని మాత్రమే అనుకుంటా. అలా అనుకునే తత్వం నాకు వచ్చింది. ఓకే సార్, ఒక్కటి అనాలనిపిస్తుంది సార్, అన్నీ ట్రై చేశారు, మీరు చేయందంటే ఏం లేదు. మీకు ఎప్పుడైనా పాటలు పాడాలనిపించిందా సినిమాలలో? పాటలు పాడటం అనేది నాకు ఎప్పుడు అనిపించలే. అట్లాగే నేను కెమెరా కూడా ట్రై చేయలేదు, కెమెరామెన్ కూడా. ఎందుకంటే 2 reasons. పాటలు పాడటం నాకు రాదు ఖచ్చితంగా, బట్ నా వైఫ్, నా పిల్లలు ఇద్దరు చాలా బాగా పాడతారు. ఇద్దరు బాగా, వాళ్ళందరూ పాడతారు, నాకు రాదు. కానీ సంగీతం అంటే ఇష్టం కాబట్టి సీరియల్లో కూడా, ఒక సీరియల్ 13 episode సీరియల్లో 5 పాటలు పెట్టి సినిమాలాగా ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేసి ఆడియో సాంగ్స్ పెట్టి 1986 నుంచి నేను చేశాను. కొన్ని 100 పాటలు రికార్డ్ చేస్తుంటాను, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటాను. సంగీతం పాటగా రాదు నాకు, సంగీతం ఒక బాటగా వచ్చు. సో పాట నేను చేయలేదమ్మా ఇప్పుడు. అదొక అంబిషన్ ఉంది, చేస్తానేమో తెలియదు. ఓకే, ఫ్యూచర్ తప్పకుండా చేస్తాను. ఓకే, సూపర్ సార్. సార్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనందరికీ తెలుసు, అది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? అంటే యద్భావం తద్భావతి అంటారమ్మా. మనం ఏది ఆస్వాదిస్తే అదే జరుగుతుంది. పొద్దున్నే లేచి అబ్బా ఇంకో రోజు అనుకుంటే ఇంకో రోజులా ఉంటుంది. పొద్దున్నే లేచి అబ్బో ఇంకో రోజు అనుకుంటే ఇంకో రోజు. హౌ డు యూ పర్సీవ్ ద డే, హౌ డు యూ పర్సీవ్ ద థింగ్స్ అనే మీద ఉంటుంది. నా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే హ్యాపీనెస్. డబ్బు ఈజ్ ఎ బై ప్రోడక్ట్, విద్య ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్. విద్య అంటే ఒకటి చదువు కాదు, చదువు అందరూ చదువుకుంటారు. చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య. అంటే నీలో ఒక ఇంటర్నల్ గ్రోత్ ఉండాలి. ప్రదీప్ అవుట్ సైడ్, ప్రదీప్ ఇన్సైడ్. అవుట్ సైడ్ ఏ వాచ్ పెట్టుకున్నాడు, ఏ షర్ట్ వేసుకున్నాడు, ఎన్ని అవార్డులు వచ్చాయి, ఏ కార్లో వచ్చాను, ఏ కోట్ వేసుకున్నాను, ఇవన్నీ అవుట్ సైడ్ ప్రదీప్. బట్ వాట్ ఈజ్ ఇన్సైడ్? అవును, మనలో ఉన్న యాటిట్యూడ్ ఏంటి, స్కిల్ ఏంటి, వాల్యూస్ ఏంటి, మనం ఏంటి అన్నది ఇంపార్టెంట్ కదమ్మా. అవుట్ సైడ్ ప్రదీప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ ప్రదీప్ ఉండాలి. ఇదే నా హ్యాపీనెస్. ఓకే, అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే.